లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 11 మేకలే మిగిలాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ కమెడియన్ పృథ్వీరాజ్ ఎట్టకేలకు దిగొచ్చారు. తాను వైసీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బతీసుంటే క్షమించాలని పృథ్వీరాజ్ కోరారు. బాయ్కాట్ లైలా అనకండి, వెల్కమ్ లైలా అనండి అంటూ వేడుకున్నారు. పృథ్వీరాజ్ వ్యాఖ్యల కారణంగా వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా అంటూ ప్రచారం మొదలుపెట్టారు. వరుసగా ఫోన్లు, మెసేజ్లు చేస్తూ ఉండడంతో పృథ్వీరాజ్ అస్వస్థకి లోనే ఆసుపత్రిలో చేరారు. అటు తర్వాత డిశ్చార్జ్ అయ్యి తనని బెదిరిస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా సోషల్ మీడియాలో బాయ్కాట్ లైలా ప్రచారం ఆగలేదు. దీంతో పరిస్థితి దిగజారుతూ ఉండడంతో పృథ్వీరాజ్ సారీ చెప్పాల్సి వచ్చింది. అందరికీ నమస్కారం అండి. నేను వీడియో పెట్టా, మా వీరశంకర్ గారి అన్నయ్య గారి మాట విని నేను వీడియో పెట్టాను. ఆ వీడియో కూడా సరిపోదంట. సినిమా నటుడుగా, ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్లో పుట్టాం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెన్నతో పెట్టిన విద్య. సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా సినిమాని కిల్ చేయకండి. సినిమాని మనం ప్రేమిద్దాం, సినిమాని గౌరవిద్దాం. ఎందుకంటే మనం భోంచేసేది సినిమా మీదే. మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమాయే. కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అనే ఒక దృఢ సంకల్పంతో, సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే ఎంటైర్ ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా, వెల్కమ్ టు లైలా ఆన్ 14th వ్యాలంటైన్స్ డే. అందరికీ నమస్కారం అండి. నేను వీడియో